తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చలు జరపడంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మెదక్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతనంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నితిన్ నబీన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై నిరంతరం దృష్టి పెట్టాలని, వాటి పరిష్కారం కోసం గట్టిగా పోరాడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత లేబుళ్లు వేసుకొని ప్రచారం చేసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, కేంద్ర పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని నితిన్ నబీన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. బెంగాల్లో ఏ రకంగానైతే దూకుడుగా వ్యవహరించి విజయం దక్కించుకున్నామో తెలంగాణలోనూ అదే వరవడిని కొనసాగించాలి. ఒకప్పుడు కేవలం 2 ఎంపీ స్థానాల నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా ఎదిగిన చరిత్ర మనది. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కేడర్లో జోష్ నింపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారంలో బీజేపీ పోషించిన కీలక పాత్రను సైతం ప్రతి ఒక్కరికి మరోసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉందని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.